హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఆల్మోస్ట్ సెట్ అయింది సెటప్, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతుంది. సో ఇందాకే ప్రీమియర్ చూసాను నేను. ఇందాకే అంటే ఇది రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. సో మనకి గర్ల్ ఫ్రెండ్ ప్రీమియర్ జరిగిందన్నమాట AAA సినిమాస్లో. అండ్ సినిమా ఎలా ఉంది అని అనే దాని ముందు సినిమా ప్లాట్ గురించి చెప్తా మీకు. సినిమా ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఊరు నుంచి ఒక పీజీ గ్రాడ్యుయేషన్ చేయడానికి సిటీకి వచ్చింది చాలా ఇష్టంగా. ఆ తర్వాత తను అనుకోకుండా ఒక సఫికేటింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతుంది. తను ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అండ్ ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. నేను మెయిన్గా ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడతా, ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడతా, ఎందుకంటే ఇవి రెండు వేరే వేరే టాపిక్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ రివ్యూ ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. సీరియస్లీ, మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ షేర్ టు యువర్ అనదర్ గర్ల్స్. అబ్బాయిలు చూసి అమ్మాయిలకు షేర్ చేయండి, అమ్మాయిలు చూసి అమ్మాయిలకు షేర్ చేయండి. ఎందుకంటే నాట్ ఏ రివ్యూ, నాకు అనిపించిన హానెస్ట్ ఒపీనియన్ నేను మాట్లాడతా సినిమా గురించి. అండ్ ఫస్ట్ థింగ్, సినిమా బాగుంది, ఓకేనా? ఎవరైనా సరే అరే మేము అంతసేపు చూడలేమురా బాబు రివ్యూ, మాకు సినిమా ఇక్కడికి బాగుందా బాగాలేదా, పోవచ్చా పోవద్దా అని అనుకుంటే మాత్రం సినిమా బాగుంది. మీరందరూ మీ బ్యాచ్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సినిమా గురించి మాట్లాడాలి, సినిమా గురించి వినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి. ఎందుకంటే ఇది ఎక్కువ మంది చూడరన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. సో ఎంతమందికి వెళ్తుందో మనకి తెలియదు కాబట్టి చూద్దాం. సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడతా. ఫస్ట్ మాట్లాడాల్సింది నేను రష్మిక గారి గురించి. రష్మిక గారు ఈ మూవీలో పీక్ పర్ఫార్మెన్స్. నేను తన ప్రీవియస్ ఫిలిమ్స్తో అస్సలు కంపేర్ చేయట్లేను. నేను భూమి అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. భూ అంటారు, క్యారెక్టర్ ఎంత బాగా రాశారు అని అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒక అమ్మాయికి వద్దు అంటే వద్దు, తను భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. అమ్మాయికి, ప్రతి అమ్మాయికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. కానీ వన్స్ ఆ ఓపిక దాటింది అని అంటే ఎవరికినరు. సీరియస్లీ, నేను సినిమా చూస్తున్నంతసేపు ఐ వాస్ హానెస్ట్లీ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్. నాకు హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు, నాకు హీరోయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది సినిమాలో. ఎందుకంటే ఒక అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఒక అమ్మాయి ఎలా సెన్స్ చేస్తుంది, ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అని మనకి ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న జనరేషన్లో మనకి తెలుస్తుంది. సీరియస్లీ, షీ లీవ్డ్ ఇన్ దట్ రోల్. అబ్బా చాలా బాగుంది క్యారెక్టర్. అండ్ నాకు తన క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, నాకు పర్సనల్లీ తెలిసిన వాళ్ళు చాలామంది గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే ఒక అమ్మాయి నీ లిమిట్ ఇంతే, నీ వాల్యూ ఇంతే, నేను ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంతే క్లారిటీతో ఒక్కసారి ఆ అమ్మాయి ఆలోచించిందంటే, అవతలోడు ఎంత పెద్దోడైనా, వాడెంత తోపైనా, వాడు ఎలాంటోడైనా కూడా ఫరక్ పడదు. అది సీరియస్లీ సినిమాలో లాస్ట్ డైలాగ్ రష్మిక గారు, ఇది మీ వరకు వెళ్తే, ఇన్ కేస్ వెళ్తే మనోళ్ళే చూసుకోవాలి, ఇన్ కేస్ వెళ్తే మాత్రం లాస్ట్ డైలాగ్ ఇంకా నా మైండ్లో తిరుగుతుందండి. సీరియస్లీ లవ్డ్ దట్. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు నాకు అది ఉంది. నేను ఆ డైలాగ్ కూడా చెప్పట్లేను, ఆ డైలాగ్ ఇంకా నా మైండ్లోనే ఉంది. సీరియస్లీ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్, దీక్షిత్ శెట్టి గారు. ఒక క్యారెక్టర్ మనం ఎలా పెరుగుతున్నాం అనేది మన పేరెంట్స్ నుంచి వస్తుంది. సో తను ఎందుకు అలా ఉన్నాడు అనేది వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ చూపించినప్పుడు అర్థమైపోయింది. ఓకే, వాళ్ళ డాడీ అలా ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్ అలా ఉన్నాడు, తను అలా కావాలని లేడు. అండ్ ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. ఎలా అంటే ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు మనకి కోపం వస్తుంది అని అంటే ఆ క్యారెక్టర్ బాగుందనే అర్థం. మా పక్కన వేణుమావ అయినా సరే, వెంకట్ గారు అయినా సరే, నేను చూస్తున్న సినిమా, వేణేమో హీరో కనెక్ట్ అవుతున్నాడు, వీడేమో హీరోయిన్కి కనెక్ట్ అవుతున్నాడు, స్టోరీకి కనెక్ట్ అయిపోయినాను నేను. నెక్స్ట్ ఇది అవుతుంది మావ అని అంటే అది అవుతుంది. సీరియస్లీ మీరు ఎంత బాగా చేశారు అని అంటే చాలా బాగా చేశారు. నేను కలిసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే చెప్పా, సీరియస్లీ యూ లీవ్డ్ ఇన్ దట్ రోల్ మాట్లాడినప్పుడు. అండ్ కమింగ్ టు ద మెయిన్ పర్సన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్, రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్టర్ అని చెప్పేసి నేను ఈ రోజు మార్నింగ్ చూసా. ట్రైలర్ చూసిన తర్వాత సీరియస్లీ రీసెంట్లీ నేను అన్ని ఇంటర్వ్యూస్లో రాహుల్ గారి గురించి చూస్తుంటే, ఓకే ఎందుకు కనిపిస్తున్నాడు సినిమాకి, నాకు ఏంటి సంబంధం అని చెప్పేసి నేను వెళ్ళి డిస్క్రిప్షన్లో చూస్తే అప్పుడు డైరెక్టర్ అని తెలిసింది. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎలా తీశాడు చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు ఎంత బాగా అనిపించింది అని అంటే, ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ని ఒక అబ్బాయి ఎంత బాగా ఆలోచించి రాశాడు. అండ్ ద బ్యూటిఫుల్ టేకింగ్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా కొన్ని షార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పాలి అనుకోవట్లేను. సార్, మీరు ఎంత బాగా రాసుకున్నారో అంత బాగా తీశారు. ఎంత బాగా తీశారు అని అంటే నేను మాటలు కూడా చెప్పలేను, అంత బాగా తీశారు. నేను మీతో కూడా ఇదే మాట చెప్పాను, సినిమా మీద వచ్చే ప్రాఫిట్స్తోనే మీరు ఇల్లు కొంటారు, ఇంతకంటే నేను ఇంకేం చెప్పాను. మీతో పాటు ఇదే చెప్పాను కలిసినప్పుడు కూడా. హానెస్ట్లీ యూ డిడ్ ఎ వెరీ వెల్ జాబ్. అండ్ కమింగ్ టు ద అనదర్ మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్, హేషం గారు సాంగ్స్ అంత గట్టి కొట్టలేదులే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. నాకు పర్సనల్లీ మ్యూజిక్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అది ఈ మూవీలో డెలివరీ చేశారు.
ఓవరాల్గా మాట్లాడతా సినిమా గురించి. సినిమా తోపుంది, సీరియస్లీ సినిమా చాలా బాగుంది. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఆలోచించి ఒక అబ్బాయి పర్స్పెక్టివ్లో తీస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా. సినిమాతో వస్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ డ్రైవెన్ ఫిలిం ఎలా ఉండాలి అని చెప్పేసి 8 వసంతాలు వస్తే ఒక ప్రాపర్ స్టోరీ ఉండి ఒక అమ్మాయి ఎలా సఫర్ అవుతుంది అని చూపించడానికి, ఒక అమ్మాయి సఫరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ వచ్చింది. ఇంతే, నేను ఇంకేం చెప్పాలి అనుకోవట్లేను. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. ప్రతి అమ్మాయి వాళ్ళ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ ఇమ్మెచ్యూర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ ఎలా ఉండాలో అర్థం కాకుండా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసే బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకొని సినిమాకి వెళ్ళిపోండి. వాళ్ళకి తెలివి వస్తుందని చెప్పాలని లేదు, కానీ కొద్ది గొప్ప ఐడియా వస్తానైతే చెప్పగలుగుతా. ఇంతే, నేను ఇంతకంటే ఇంకేం చెప్పాలి అనుకోవట్లేను, ఎందుకంటే ఇప్పటికే చాలాసేపు చెప్పేశాను. అండ్ హానెస్ట్లీ మీరు ఇప్పటిదాకా చూసుంటే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇప్పటి నుంచి ప్రాపర్ కాంటెంట్ వస్తుంది, ఎక్కడా మిస్ అవ్వదు. ఫోటో ఫ్రేమ్లో కూడా వస్తాయి కొన్ని రోజులు, అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం మన ఛానల్కి బూస్టింగ్ ఇస్తే మాత్రం ప్రాపర్గా చాలా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అండ్ వీల్స్ అనదర్ వీడియో మావా. బై.